జగిత్యాల జిల్లాలో రైతులు నిరసన బాట పట్టారు. అంబారిపేట గ్రామంలో రుణమాఫీ కాలేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ మండలంలో చాలా గ్రామాలు తమకు అందలేదని రైతులు అంటున్నారు. రుణమాఫీ జరగని రైతులు బ్యాంకులకు వెళితే అగ్రికల్చర్ ఆఫీసులను అడగమని చెప్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం వదిలిపెట్టి బ్యాంకులు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ చుట్టూ తిరుగుతున్నామని రైతులు నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ గురించి మేనిఫెస్టోలో స్పష్టంగా పొందుపరిచి ఉంటే అవగాహన ఉండేదని వారు అంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పాస్బుక్ పుట్టినప్పుడు ఒక చెక్కు వచ్చింది, అయితే 17,000 రూపాయలు. అయితే 17,000 రూపాయలు చెక్ వచ్చింది. చెక్కును పాస్బుక్ నా చేతిలో పెడితే నేను 15 రోజులకు పోయి బ్యాంకు కాడికి పోయి ఈ చెక్ అని బ్యాంకులకు పైసలకు పోతే పైసలు లేవు, ఇలా వల్లేవని అన్నాక ఇదే చెక్కు తీసుకుపోయి అగ్రికల్చర్ ఆఫీస్కు చూపితే ఆ చెక్కు తీసుకున్నది రిటర్న్ పంపిన అన్నది ఇవరకు దీని పైసలు అందలేవు. ఇక దీని పైసలు అందలేవు. అయితే ఇది 1,30,000 ఉన్నాయి బ్యాంకు శ్రీనివాస స్థానంలో బ్యాంకుల. అయితే ఇండ్లు ఉన్నాయి అని ఇగో ఇది 1,30,000 కూడా ఆపిర్రు, అవి కూడా రాలేవు. అయితే ఇది ఆఫీసర్ల దగ్గర కొద్దిగా చీకటి పోరాటం ఉన్నది. వాళ్ళు కరెక్ట్ పనిచేయాలి. 10,000 వాళ్ళ 20,000 వాళ్ళ లక్షల్లో ఎందుకు రాలేవు? ఈ ఆఫీసర్లు చక్క వంపకనా, వీళ్ళు పని చక్క చేయకనా, వాళ్ళ దగ్గర నేరం పోయిందో ఇది ఒక్కటి ఇన్క్వైరీ చేయాలని చెప్పి దయచేసి ప్రజాప్రతినిధులకు వినిపిస్తున్నా. ఆనగల్ల రాజేశ్వరిని. నా భర్త గులవాడి 20 ఏండ్లు అవుతుంది. నేను 80,000 అప్పు తీసుకున్నా. 2020లో అప్పు తీసుకున్నా 80,000. 80,000 వీడికి 3వ తాప చూసినా అందులో పేరు వచ్చేది లేదు. ఆ బ్యాంకులో పొంటి తిరిగితే అందులో పట్టించుకుంటలేరు, రాలేదని నన్ను వెళ్ళగొడతాను. ఈ అప్పు 80,000 అప్పు సారి వీడికి 3 సార్లు తిరిగి వచ్చిన. దయచేసి మాకు 2 లక్షలకు లోపల అన్నావు, అవి ఇచ్చి మాకు న్యాయం చేయాలి.